వ్యాపారం చేసేవాడు రాజకీయాలు చేయకూడదు, రాజకీయాలు చేసేవాడు వ్యాపారం చేయకూడదు. దానికి సాక్ష్యం మన తెలుగు రాష్ట్రాలను చూసాం. జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడానికి జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాగే చంద్రబాబు నాయుడిని దెబ్బకొట్టడానికి చంద్రబాబు నాయుడు వ్యాపారాలని, లేకపోతే కనుక ఆయన పేరేంటి అమర్ రాజా వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయడానికి ప్రయత్నించింది జగన్ ప్రభుత్వం. అట్లాగే ఇప్పుడు జగన్ వ్యాపారాలు దెబ్బతీసేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది. ఈ వ్యాపారాలు అలాగని వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు రాజకీయ నాయకులతో సంబంధాలు లేకపోతే తొక్కిపడేసి వాళ్ళ వ్యాపారాలను ఎట్లా నారదిద్దాం అనుకుంటున్నారు. అనంతపురం, కడప, తర్వాత దాని పేరేంటి శ్రీకాకుళం, ఇట్లాంటి చోట్ల వెలుగు చూస్తున్నటువంటి ఉదంతాలు చూస్తున్నాం. దీనికి పరిష్కారాలు ఏంటో తెలియదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, టెస్లా అధినేత ఎలన్ మాస్క్ వ్యాపారస్తుడిగా చాలా గౌరవం పొందాడు, పారిశ్రామికవేత్తగా చాలా గౌరవం పొందాడు. టెస్లా సంస్థ, అట్లాగే స్టార్లింక్, అట్లాగే ట్విట్టర్ తీసుకోవడం, ఇట్లాంటి అనేక వ్యాపారాల ద్వారా తను రాజకీయంగా రంగంలోకి దిగాడు. మొన్నటిసారి ట్రంప్తో ట్రావెల్ అయ్యాడు. తను కొనుక్కున్నటువంటి ట్విట్టర్ని వినియోగించాడు ట్రంప్కి. ఫైనల్ ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. ఈయనకి డోజ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ట్రంప్తో విభేదించడం ప్రారంభించాడు. మొన్న ఈ మధ్యన తీసుకొచ్చినటువంటి ఏదైతే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అన్నటువంటి దాన్ని వ్యతిరేకించాడు. అక్కడతో ప్రారంభమై ట్రంప్కి దూరం అవడం ప్రారంభించాడు క్రమంగా. ఇప్పుడు తాజాగా ఏదైతే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ట్రంప్ని దించాల్సిన సమయం వచ్చింది లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ట్రంప్ ఏమన్నాడు, నీకు ప్రభుత్వం నుంచి టెస్లాకి ఇస్తున్నటువంటి రాయితీలు కట్ చేస్తానని ప్రకటించాడు. దాంతో ఒక్క దెబ్బకి టెస్లా షేర్లు భారీగా పతనమైనవి. ఇప్పటికే యూరప్ దేశాల్లో 50% టెస్లా అమ్మకాలు పడిపోయినాయి. ఇప్పుడు తాజాగా ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో భారీ దెబ్బ పడినటువంటి పరిస్థితి అయింది. ఏకంగా బిలియన్ల కొద్ది డాలర్, $153 బిలియన్ లాస్ అయిపోయింది. అలాగే డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించేటప్పటికి అది అయోమయంలో పడింది. ఇది ఇతను ఎలన్ మాస్క్ ప్రకటించాడు, డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో నుంచి మేము వైదొలుగుతున్నామని. దాంతో అది ఒక గందరగోళమైంది. ఇప్పుడు మరొక వైపున $153 బిలియన్ నష్టంతో పాటుగా 18 నుంచి 19% వ్యాపారం దెబ్బతిన్నటువంటి, ఇదే షేర్లు డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి టెస్లాది.